హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద టీ గిన్నె పెట్టుకుని ఇందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొలతతో మనకి కరెక్ట్గా ఇద్దరికి టీ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు వామాకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఆకుల్ని ఒక 5 నిమిషాల పాటు నీళ్ళల్లో బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనలో చాలామందికి ఒక డౌట్ రేజ్ అవుతుంది. హెల్తీ టీ అన్నారు, వామాకు వేశారు, ఏమిటా అని ఒక డౌట్ రేజ్ అయి ఉంటుంది. అదేనండి, అక్కడికే వస్తున్నా. మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉంటాయి, కానీ వాటిల్లో ఉండే ఔషధ గుణాల గురించి చాలామందికి తెలియదు. అలాంటి మొక్కల్లో వామాకు మొక్క కూడా ఒకటి. ఇది చూసేందుకు అంతగా ఆకర్షణీయంగా ఉండదు, కానీ ఇది అందించే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుకుంటారు. ఈ ఆకులు అచ్చం వాము వాసనే పోలి ఉంటాయి. వాములాగే ఈ ఆకులు కూడా మనకి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలని అందిస్తాయి. రోజు ఒక వామాకుని నమిలి తింటే చాలు, జీవితంలో అసలు హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే హై బీపీ ఉన్నవారు ఈ ఆకుని రోజు ఒకటి తింటే చాలు, బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే జీర్ణ సమస్య ఉన్నవారు రోజు వామాకులను తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వామాకుతో ఈ టీని తయారు చేస్తాం కాబట్టి ఇది చాలా హెల్తీ మనకి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. టీ పౌడర్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా మరగనిచ్చి ఇందులోకి 2 టీ స్పూన్ల షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. డికాషన్ మంచిగా స్ట్రాంగ్గా రెడీ అయిన తర్వాత ఇందులోకి 1.5 గ్లాసుల పాలని యాడ్ చేసుకోవాలి. అంటే 2 గ్లాసుల నీళ్ళకి 1.5 గ్లాసుల పాలు సరిపోతుంది. ఈ టీ కరెక్ట్గా మనకి ఇద్దరికి వస్తాయి. పాలు పోసుకున్న తర్వాత 2 నుంచి 3 సార్లు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి వామాకు టీ రెడీ అయినట్లే. మీరు కూడా ఈ టీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.